హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలీ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం యూట్యూబ్ గురించి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్దామండి. యూట్యూబ్ నుంచి ఎలా సంపాదించాలో, దాని గురించి ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను యూట్యూబ్ జనవరిలో స్టార్ట్ చేశానండి, లాస్ట్ ఇయర్లో. చూడండి, ఇవన్నీ నా వీడియోస్. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఎలా చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో, ఏ విధంగా వీడియోస్ పోస్ట్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలండి యూట్యూబ్లో. మీరు దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో, దేని గురించి అయితే ఇలా ముగ్గుల ఛానల్ పెట్టుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఛానల్ నేమ్ అనేది పెట్టుకోవాలి. ఆ నేమ్ బట్టి మనం వీడియోస్ పోస్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. చూడండి, నేను నా ఛానల్ నేమ్ వచ్చేసి రంగోలీ అండ్ వ్లాగ్స్ అండి. ఇక్కడ నేను రంగోలీ గురించి అండ్ కుకింగ్ వీడియోస్ గురించి మాత్రమే పోస్ట్ చేస్తాను. చూడండి, ఇవన్నీ నా లాంగ్ వీడియోస్ అండి. డైలీ ఒక షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి. షార్ట్ వీడియోస్ మినిమం 2 to 3 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలి. అలాగే లాంగ్ వీడియోస్ ఒక 2 or 1 వీడియోస్ అయినా పోస్ట్ చేయాలంటే కంపల్సరీగా. మనకి ఎక్కువ షార్ట్స్తోనే మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. లాంగ్ వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబర్స్ అనేది పెరగరండి. లాంగ్ వీడియోస్లో ఎక్కువ షార్ట్స్తోనే మనం సబ్స్క్రైబర్స్ని అయితే తెచ్చుకోగలం. చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇలా ఇవ్వాలి. నేను ఛానల్లో ఇక్కడ ఇచ్చాను చూడండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంటే నా ఛానల్ గురించి ఇది ఉంటుంది అని చెప్పాలి అండి డిస్క్రిప్షన్లో. చూడండి, ఇక్కడ అనాలిటిక్స్ అని ఉంటుంది. అక్కడ మనకి టోటల్గా ఎంత వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని షేర్స్ అయినాయి టోటల్గా మనకు అక్కడ చూపిస్తుంది. చూసారు కదా. అలాగే మన ఆడియన్స్ కూడా చూడండి, యువర్ ఆడియన్స్ అని ఉంటుంది ఇక్కడ. మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారు అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారు, ఎంత పర్సెంట్ చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 18 to 24 years 20%, and 25 to 34 years 36%, and 35 to 44 years 23% చూస్తున్నారు. అండ్ మేల్ 60% చూస్తున్నారండి ఇక్కడ, అండ్ ఫీమేల్ 39% చూస్తున్నారు ఆడియన్స్. ఓవరాల్ ఇండియా 98% అనేది మనకి వ్యూస్ అనేది వస్తుందండి. అలాగే చూడండి, వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకోవాలి. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే అందులోనే మనం వైటీ స్టూడియో యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో మనకి అంతా తెలుస్తుందండి. మనకి క్లియర్గా అన్నీ చూపిస్తారు. చూడండి, ఇక్కడ ఓవర్ వ్యూలో వెళ్తే టాప్ కంటెంట్ లాస్ట్ 28 days అన్నది డిస్ప్లే అవుతుంది. అండ్ కంటెంట్లోకి వెళ్తే షార్ట్ వ్యూస్ 1,40,000 ఉందండి. చూడండి, జూన్ 25th to July 22 వరకు నా గ్రాఫ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే వీడియోస్ది కూడా చూడండి, 1.8K వ్యూస్ June 25 to July 22. అలాగే ఆడియన్స్ ఇందాక మనం అక్కడ చూసాం కదండి, ఆడియన్స్ అనేది ఎంతవరకు రీచ్ అవుతుంది, మేల్ ఎంత చూస్తున్నారు, ఫీమేల్ ఎంత చూస్తున్నారు, అది ఏజ్ కూడా ఎంత చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సేమ్ యూట్యూబ్ స్టూడియో యాప్లో మనం ఇందాక చూసాం కదా, సేమ్ అందులో అలాగే ఉంటుందండి ఇక్కడ కూడా. చూడండి, ఎంత ఇయర్స్ వరకు ఎట్లా చూస్తున్నారు, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, అండ్ ఇండియాలో ఎక్కువ పర్సెంట్ అనేది ఇండియాలోనే మనకి వ్యూస్ అనేది పెరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ డాష్బోర్డ్లోకి వచ్చేస్తే రంగోలీ అండ్ బ్లాగ్స్ 2577 సబ్స్క్రైబర్స్ అనేవి ఉన్నారండి. మీరు నా ఛానల్ని ముందుగా చూస్తున్నారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇలా డైలీ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారండి. మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే కంపల్సరీగా చేసుకోండి. ఏం ఇబ్బంది పడక్కర్లేదు. మీకు వ్యూస్ కొంచెం లేట్గా రావచ్చు కానీ వ్యూస్ మాత్రం కంపల్సరీ వస్తాయండి. ఒకరోజు రానంత మాత్రాన బాధపడకూడదు. సక్సెస్ అనేది మనకి తొందరగా రాదు కదండి. దానికోసం కష్టపడితేనే కదా సక్సెస్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా స్టార్ట్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.